హెచ్సీఏ అక్రమాలపై సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. హెచ్సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్ కవిత ఉన్నారని టీసీఏ ఆరోపించింది. క్రికెట్ కు సంబంధం లేని నేతల ప్రమేయంపై దర్యాప్తునకు టీసీఏ డిమాండ్ చేసింది. హెచ్సీఏ అక్రమాలపై సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. హెచ్సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్ కవిత ఉన్నారని టీసీఏ ఆరోపించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా క్రైమ్ రిపోర్టర్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ హెచ్సీఏ అక్రమాలపై ఇటు కవితతో పాటు కేటీఆర్ హస్తం ఉందని కూడా ఇప్పటికే కొంతమంది విచారిస్తున్నారు. వీళ్ళని కూడా ఏమైనా విచారించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపైన మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి విషయాలు బట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా కొద్ది నిమిషాల క్రితమే సిఐడి చీఫ్ చారు సింహాకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో కేటీఆర్ కవిత పాత్ర ఉంది. వాటికి సంబంధించి వాళ్ళ ప్రమేయానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలనేటువంటి అంశాన్ని ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొద్ది నిమిషాల క్రితమే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పండి, ఈ రోజు మీరు చేసినటువంటి కంప్లైంట్లు ఎలాంటి అంశాలను పొందుపరిచారు? ఇప్పటి వరకు ఆల్రెడీ జగన్మోహన్ రావును అరెస్ట్ చేశారు, ఈరోజు కస్టడీలో కూడా తీసుకున్నారు. ఎలాంటి అంశాలు మీరు ఫిర్యాదు చేయడం జరిగింది? అసలు జగన్మోహన్ రావు క్రికెట్ కు సంబంధం లేనటువంటి వ్యక్తి. మరి జగన్మోహన్ రావును ఏ రకంగా ఒక క్లబ్లో జొప్పించి ఏ రకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసిండ్రు, ఏ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక జగన్మోహన్ రావు అని అతన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్థానంలో ప్రతిష్టాపించారు. అడ్వాంటేజ్ ఆయన ద్వారా తీసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మరి పరోక్షంగా అధికారాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈ అవకతవకలన్నిటికీ బాధ్యులు, అసలైనటువంటి బాధ్యులు వాళ్ళే, పొలిటికల్ లీడర్సు. వాళ్ళు ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా కనబడుతున్నది. కేటీఆర్, కల్వకుంట్ల కవిత సృష్టించినటువంటి పాత్రనే జగన్మోహన్ రావు అని. మరి ఇదే రకంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రూరల్ జిల్లాల్లో యువతకు కోచింగ్ క్యాంపులు, టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ క్రికెట్ అప్లిఫ్ట్ కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ మరి ఓ రికగ్నైజేషన్ కోసం నాకింగ్ ద డోర్ స్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ రెండు అంచెలు, మూడో అంచెను కూడా సృష్టించారు. అదే వెంకటేశ్వర రెడ్డి ఈ రకంగా సాబ్ చైర్మన్ గతంలో. మరి ఈ రకంగా క్రికెట్కు ద్రోహం చేస్తూ బీసీసీ ఇచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ మరి ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో అమ్ముకుంటూ మరి కాంట్రాక్ట్లను తమ అస్మదీయులకు ఇచ్చి మరి పరోక్షంగా నిధులను దోసుకున్నటువంటి దాంట్లో భాగమైనటువంటి తెర వెనుక ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు ఏ పవర్ పాయింట్లో ఉన్నా, గతంలో ఉన్నా, ఇప్పుడు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నా తప్పక విచారణ పరిధిలోకి తీసుకోవాలా. మరొక కీలకమైనటువంటి క్రికెట్కి సంబంధం లేని వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మీరు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండు, ఎవరు ఆయన గెలవంగానే ఎవరికి మోకరిల్లుండు. మాటల్లోనే మీ ఛానళ్ళలోనే వచ్చినటువంటి విషయం మీరు ఒకసారి రివైవ్ చేసుకుంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరు సృష్టించిన పాత్ర అనేటువంటిది అక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నది. అందుకని పాత్రనే కాదు, సృష్టించిన నేతలను కూడా విచారణ పరిధిలోకి తీసుకొని మరి జరిగినటువంటి ఈ భాగోతంలో వాళ్ళ పాత్ర ఎంతనో మరి వెలికి తీయాలి. రైట్, ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికే క్రికెట్ అసోసియేషన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే హెచ్సీఏ అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలి. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయ నేతల పాత్ర ఎంత ఉంది, వాళ్ళ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి దర్యాప్తు జరిపించాలి. మరోవైపు జగన్మోహన్ రావును ఇప్పటికే 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. కొద్ది నిమిషాల క్రితమే జగన్మోహన్ రావును సిఐడి కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.